Hello everyone, welcome back to my channel Tech Edu for You. Today we are going to discuss about some more HTML tags. Previously in previous class we have discussed about the introduction to HTML and how HTML works and what is the how the structure of HTML, etc. Now we are going with the some other tags in the HTML. Thank you guys for supporting me by subscribing my channel. Thank you for your support. Please share, like it, hit a comment. If you watching for the first time, please share it to your friends. Thank you. Now let's get started our actual video. This is our agenda for the today. We are going to discuss about the what is meant by HTML elements, attributes, horizontal rules, and formatted text tags, etc. Okay. Now we are moving with the HTML elements. An HTML element usually consists of the starting tag and the ending tag with the instead of content inserted between them. Whatever the tag, starting tag contains the tag name with enclosed with the angle braces, and content in between the ending tag and the starting tag, and always ending tag ends with the tag name, which is followed by the forward slash. You should remember that thing. These HTML is everything from the starting tag to ending tag. For example, ఇక్కడ పారాగ్రాఫ్ చూస్తున్నామండి. పారాగ్రాఫ్ లో ఏముంది, p tag ని రాస్తున్నాం, p starting tag ని రాస్తున్నాం. The whatever the content in the paragraph is placed here, and we are ending the paragraph tag. Next we are going with empty HTML elements. HTML elements with no content are called the empty elements. These can be BR is the empty element without closing tag. ఎందుకు ఎంటీ ఎలిమెంట్ అంటున్నాము అంటే, ఈ ఎలిమెంట్లో మనము ఏమి రాయట్లేదు. బికాస్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద లైన్ బ్రేక్ క్యారెక్టర్ అనమాట. లైన్ బ్రేక్ ట్యాగ్ ఇక్కడ ఏంటి అంటే ఈ ట్యాగ్లో మనం ఏం ప్లేస్ చేయట్లేదు. ఆ ట్యాగ్ ప్లేస్ అవ్వగానే జస్ట్ వన్ టైం ఆ ట్యాగ్ ప్లేస్ అవ్వగానే ఆ లైన్ అనేది బ్రేక్ వచ్చేస్తుంది. సో ఎంటీ ట్యాగ్స్ని మనం ఎలా రాస్తాము, ఓపెనింగ్ ట్యాగ్ లాగా క్లోజింగ్ ట్యాగ్ లాగా రాయము, ఇలా రాస్తాం. బిఆర్ ఫార్వర్డ్ స్లాష్ అనేది లాస్ట్లో పెడతాం. ఇలా పెట్టడం వల్ల ఎంటీ ట్యాగ్ అనమాట. ఇది ఎండ్ అయిపోతుంది. అండ్ దీన్ని ప్లేస్ చేయగానే మనకి లైన్ అనేది ఒక పారాగ్రాఫ్లో ఒక లైన్ బ్రేక్ అనేది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలాంటి ట్యాగ్స్ని ఏం చెప్పొచ్చు, empty tags అని చెప్పొచ్చు. Because HTML is the world of system of tags, so one word or coded commands surrounded by the angle parenthesis only. You can say simply angle parenthesis లో tags లో ఉన్న డేటా అనేది రాస్తూ ఉంటాము. అండ్ ఈచ్ వెబ్ పేజ్ బిగిన్స్ విత్ ద HTML అనే ఎలిమెంట్తో మనకి స్టార్ట్ అవుతుంది, HTML తోనే ఎండ్ అవుతుంది. అండ్ బిట్వీన్ ద HTML tags we have the head tag, title tag, body tag, etc. హెడ్ ట్యాగ్లో టైటిల్ ట్యాగ్ అనేది పెడతాము. ఎందుకు, టైటిల్ అనేది హెడ్డింగ్ లాగా రావాలి కదా, హెడర్ ట్యాగ్లో పెడతాం అనమాట. బాడీ ట్యాగ్లో ఏం పెడతాం, వాట్ ఎవర్ ద వెబ్ పేజ్ కన్సిస్ట్ ఆఫ్ డేటా, వెబ్ పేజ్లో చూపిస్తున్న డేటాని మొత్తం బాడీ ట్యాగ్లో ప్లేస్ చేస్తాము. అండ్ దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ మనకి ఏంటి అంటే ఇన్నర్ యాట్రిబ్యూట్స్, ఇన్నర్గా ఒక ట్యాగ్లో యాట్రిబ్యూట్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు. ఎందుకు అంటే ఆల్ HTML ఎలిమెంట్స్ హ్యావ్ సమ్ యాట్రిబ్యూట్స్. దీస్ యాట్రిబ్యూట్స్ ప్రొవైడ్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎలిమెంట్స్. ఎందుకు అంటే ఒక యాట్రిబ్యూట్కి ఒక స్టైల్ కానీ అంటే ఒక ఎలిమెంట్కి ఒక యాట్రిబ్యూట్, స్టైల్ యాట్రిబ్యూట్స్ కానీ ప్రాపర్టీ యాట్రిబ్యూట్స్ కానీ ఇలాంటివి పెట్టడం వల్ల ఆ స్టైల్ అనేది ఆ ఎలిమెంట్కి యాడ్ అవుతుంది. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేస్తున్నాము. సో వీ నీడ్ సమ్ యాట్రిబ్యూట్స్ ఓవర్ హియర్. ఈ యాట్రిబ్యూట్స్ ఎప్పుడు కానీ స్టార్టింగ్ ట్యాగ్లోనే ఉంటాయి. యూజువలీ ది యాట్రిబ్యూట్స్ కమ్స్ ఇన్ ఎ నేమ్ వాల్యూ పేర్స్ లాగా వస్తాయి అన్నమాట. వాట్ ఎవర్ ద యాట్రిబ్యూట్ నేమ్, యాట్రిబ్యూట్ వాల్యూ. In this we'll see the examples like height and width attribute, style attribute, etc. These images lo manam chusamu ante, images lo you can set the height and width of an image to
ఇమేజ్ యొక్క హైట్ని విడ్త్ని ప్లేస్ చేసుకొని కూడా మనం ఇమేజ్ని ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఇమేజ్ని ప్లేస్ చేసుకోవడానికి మనం ఎలాంటి అట్రిబ్యూట్స్ యూస్ చేస్తున్నాం, హైట్ అండ్ విడ్త్ అట్రిబ్యూట్స్ అనేవి యూస్ చేస్తున్నాం. ఇమేజ్ స్టార్టింగ్ ట్యాగ్లో సోర్స్ ఫైల్ తీసుకుంటున్నాం. సోర్స్ ఫైల్ యొక్క అండ్ సోర్స్ ఫైల్ ఎలా డిస్ప్లే అవ్వాలి, ఇంత విడ్త్లో ఇంత హైట్లో డిస్ప్లే అవ్వాలి. అండ్ ఇమేజ్ యొక్క నేమ్ అనేది ఇక్కడ ప్లేస్ చేసి ఇమేజ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. In this way you can place the height and width attributes. And when we go with the style attribute లో మనం ఏం చెప్పొచ్చు, కలర్స్ కానీ ఫాంట్ యొక్క సైజ్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఇలాంటివన్నీ స్పెసిఫై చేసుకోవచ్చు. ఈ స్టైల్ని మనం ఎలా చెప్పొచ్చు, ఇన్లైన్ స్టైల్ అని కూడా చెప్పొచ్చు, ఇన్లైన్ సిఎస్ఎస్ కోడ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఈ స్టైల్ అట్రిబ్యూట్ని వీ హ్యావ్ ద క్లాస్ అట్రిబ్యూట్ అండ్ వీ హ్యావ్ ద సమ్ మోర్ అట్రిబ్యూట్స్ లైక్ టైప్ అట్రిబ్యూట్. ఇలాంటివి చాలా అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఒక్కొక్క అట్రిబ్యూట్ యొక్క వాల్యూస్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే అకార్డింగ్ టు ద tag and according to the situation, according to the look and feel, whatever the look and feel in your web page, what you have to shown in the web page అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటున్నావు నీ వెబ్ పేజ్ని, హౌ యూ హ్యావ్ టు షో యువర్ వెబ్ పేజ్ టు ద అదర్స్ అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది స్టైల్ అనేది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద హారిజాంటల్ రూల్స్. HR tag defines the thematic break in an HTML page. ఈ హారిజాంటల్ రూల్ ఎందుకు అంటే ఇట్ సపరేట్స్ ద కంటెంట్ ఆఫ్ ద HTML పేజ్ ఫ్రమ్ వన్ కంటైనర్ టు అనదర్ కంటైనర్. ఆల్రెడీ ఏంటి అంటే HTML పేజ్ అనేది ఒక లేఅవుట్స్గా ఉంటాయమ్మా. ఆ లేఅవుట్స్లో రాస్తున్నప్పుడు HR ట్యాగ్ పెట్టాము అంటే ఒక హెడ్డింగ్, సపోజ్ మనం ఒక 2-3 హెడ్డింగ్స్ అనేది ప్లేస్ చేసాం. అలాగే హెడ్డింగ్స్ ప్లేస్ చేసినప్పుడు, సబ్ హెడ్డింగ్స్ ప్లేస్ చేసినప్పుడు దాని మధ్యన కొంత లైన్ బ్రేక్ కానీ కొంత కంటెంట్కి మధ్యన డిఫరెన్షియేట్ చూపించాలి అంటే స్పేసింగ్లో చూపించవచ్చు, అండ్ మార్జిన్స్లో చూపించవచ్చు, బోర్డర్స్లో చూపించవచ్చు. హెడ్డింగ్కి హైలైటెడ్ టెక్స్ట్ అనేది H1 H2కి హైలైటెడ్ టెక్స్ట్ అనేది ఉంటుంది కంపల్సరీ. కాకపోతే ఏంటి అంటే ఈ హారిజాంటల్ రూల్ పెట్టడం వల్ల సమ్ బ్రేక్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. లైన్ స్పేసింగ్లో అవ్వచ్చు, కొంత డిఫరెన్షియేట్ అనేది చూపిస్తుంది అనమాట, డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. అలా డిఫరెన్స్ చూపించడం వల్ల మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇది మెయిన్ హెడ్డింగ్, ఇది సబ్ హెడ్డింగ్, ఈ హెడ్డింగ్స్ ఇలా తీసుకోవడం వల్ల మనకి ఇలా జరుగుతాయి అని చెప్పి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద లైన్ బ్రేక్. ది లైన్ బ్రేక్ ఏంటి, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎంటీ ఎలిమెంట్స్లో లైన్ బ్రేక్ ఇస్ ద line break element defines a empty element. Use BR if you want the line break only without starting a paragraph కి బిఫోర్ లైన్ బ్రేక్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, అండ్ పారాగ్రాఫ్ మధ్యలో లైన్ బ్రేక్ కావాలి అంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం పారాగ్రాఫ్లో అనే కాదు, మనం ఒక కంటెంట్ అనేది ప్లేస్ చేస్తున్నప్పుడు ఆ కంటెంట్లో లైన్ బ్రేక్స్ ఎక్కడైనా కావాలి అంటే BR ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. బట్ BR ట్యాగ్ ఈజ్ అన్ ఎంప్టీ ట్యాగ్. దీంట్లో డేటా అనేది ఉండదు. ఆ ట్యాగ్ పెట్టగానే మనకి ఏమవుతుంది అంటే బ్రేక్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ విత్ ఏ లైన్ బ్రేక్స్ అని పెట్టామన్నమాట. ఇక్కడ ఒక లైన్ బ్రేక్ వస్తుంది, దిస్ ఈజ్ అనేది ఒక లైన్లో ప్రింట్ అవుతుంది, ఏ పారాగ్రాఫ్ అనేది ఒక లైన్లో ప్రింట్ అవుతుంది, విత్ ఏ లైన్ బ్రేక్స్ అనేది ఇంకొక లైన్లో ప్రింట్ అవుతుంది అనమాట. ఇలాగ లైన్ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద ప్రీ ఎలిమెంట్. ప్రీ అనేది ఏంటి అంటే ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ అనమాట. ఈ ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే ఫిక్స్డ్ విడ్త్లో ఫాంట్ సైజ్ అనేది ఉంటుంది, అండ్ ఇట్ స్పెసిఫైస్ ద లైన్ బ్రేక్స్ని స్పెసిఫై చేస్తుంది, స్పేసెస్ని ప్రిజర్వ్ చేస్తుంది, వీటన్నిటిని ప్రిజర్వ్ చేసి మనకి అది షో చేస్తుంది అనమాట. సపోజ్ ఒక కొరియర్ సర్వీసెస్ కానీ పార్సల్ సర్వీసెస్లో కానీ లేకపోతే కొన్నిట్లో మనకి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇట్లాంటివన్నీ బ్రేక్గా కొంచెం గ్యాప్గా అలాగా వస్తాయి కదా చిన్న ఫాంట్ స్టైల్లో, అలాంటివి డిస్ప్లే చేయాలి అన్నప్పుడు ప్రీ ఎలిమెంట్ అనేది యూజ్ అవుతుంది. యూ కెన్ సే ప్రీ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ ఓవర్ దే. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద ఫార్మాటింగ్ టెక్స్ట్. ఫార్మాటింగ్ టెక్స్ట్ చెప్పాలి అంటే ప్రీవియస్గా మనము HTML స్టైల్ అట్రిబ్యూట్ గురించి తెలుసుకున్నాం.
అండ్ నెక్స్ట్ ఏం చేస్తాం, స్పెషల్ ఎలిమెంట్స్ లైక్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, డిఫైనింగ్ టెక్స్ట్ ఇన్ ద మీనింగ్ అనమాట. ఒక్కొక్క ఎలిమెంట్లో ఏంటి కొంత డేటా అనేది ప్లేస్ చేస్తాం, ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్క ఇది ఉంటుంది అని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడ మనకి సమ్ మోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బోల్డ్గా కొంత టెక్స్ట్ని బోల్డ్గా చూపించడం కానీ, ఇటాలిక్ టెక్స్ట్ ఇలాంటి ఫార్మాట్స్ ఇలాంటివన్నీ చూపించాలి అంటే ఫార్మాటింగ్ టెక్స్ట్ ఎలిమెంట్స్ అనేవి యూజ్ చేస్తాము. దీస్ ఫార్మాటింగ్ టెక్స్ట్ ఎలిమెంట్స్ వాజ్ డిజైన్డ్ టు డిస్ప్లే ద స్పెషల్ టైప్స్ ఆఫ్ ద టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ అనేది డిఫరెంట్ ఫార్మాట్లో చూపించడానికి వీఆర్ యూజింగ్ దీస్ ఫార్మాటింగ్ టెక్స్ట్. వీ హ్యావ్ సో మెనీ ఫార్మాటింగ్ టెక్స్ట్ హియర్. బి బోల్డ్ని ఇండికేట్ చేస్తుంది, ఐ ఇటాలిక్ టెక్స్ట్ని ఇండికేట్ చేస్తుంది, ఈఎం ఎంఫసైజ్డ్ టెక్స్ట్ని ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ మనకి టెక్స్ట్ స్మాలర్గా చిన్న చిన్న టెక్స్ట్గా రావాలి అన్నప్పుడు స్మాల్ అనేది యూజ్ చేస్తాం. స్ట్రాంగ్ అంటే ఏంటి అంటే సమ్ ఇంపార్టెంట్ హైలైటెడ్ టెక్స్ట్ని ప్లేస్ చేయాలి అంటే స్ట్రాంగ్గా యూజ్ చేస్తాం. సబ్ ఈజ్ ద సబ్స్క్రిప్టెడ్ టెక్స్ట్, ఎస్యూబి ఈజ్ ద సూపర్ స్క్రిప్టెడ్ టెక్స్ట్. అంటే మన సబ్స్క్రిప్ట్స్ ఇలా వస్తాయి కదా, X2 B2 అలాగ మనం సబ్స్క్రిప్ట్స్ రాస్తాం కదా, వాటికి ఇలాంటివి యూజ్ చేస్తాం. సూపర్ స్ట్రిక్ట్స్ అంటే X² B² n X⁻n ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వాటికి సూపర్ టెక్స్ట్ అనేది రాస్తాం అనమాట. ఈ ఐఎన్ఎస్ ఏంటి అంటే సమ్ టెక్స్ట్ ఏదైనా మిడిల్లో ఇన్సర్ట్ చేయాలి అన్నప్పుడు ఐఎన్ఎస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. డెలీట్ ఎప్పుడు వస్తుంది, సమ్ టెక్స్ట్ అనేది డెలీట్ చేయాలి, ఓకే ఆ టెక్స్ట్ అనేది చాలా పేజెస్లో ఉంది, ఆటోమేటిక్గా టెక్స్ట్ డెలీట్ చేయాలి అంటే మనం అన్నీ క్లియర్ చేయలేనప్పుడు డెలీట్ టెక్స్ట్ అనేది ప్లేస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. మార్క్ టెక్స్ట్ ఏంటంటే హైలైటెడ్ టెక్స్ట్ని యూజ్ చేసుకోవడానికి మార్క్ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాము. And we have the TT command, teletype text command, U underline command, big larger than నార్మల్గా వచ్చే కమాండ్స్ని పెట్టుకోవచ్చు. అండ్ హెడ్డింగ్ కమాండ్స్ ఉన్నాయి, H1 H2 H3 H4 H5 H6 హెడ్డింగ్ టెక్స్ట్ ఉన్నాయి. పారాగ్రాఫ్ ఇది ఉంది, అండ్ ఈ పారాగ్రాఫ్లో లైన్ బ్రేక్స్ పెట్టుకోవచ్చు. అండ్ యూ కెన్ గివ్ ద ఫాంట్ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. టెక్స్ట్ ఫార్మాటింగ్ అప్పుడు ఫాంట్ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఫాంట్ ట్యాగ్ ఇచ్చినప్పుడు ఆ ఫాంట్ యొక్క కలర్ ఇచ్చుకోవచ్చు, ఫాంట్ యొక్క సైజ్ ఇచ్చుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఫాంట్ ట్యాగ్ యూస్ చేసి ఫార్మాట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ని ఫార్మాట్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్లో స్టైల్స్ ఇవ్వచ్చు, టెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ స్టైల్స్ ఉంటాయి కదా, టెక్స్ట్ స్టైల్స్ ఇవ్వచ్చు. అండ్ యూ కెన్ యాడ్ some more tags like టెక్స్ట్ మీదే అనుకుంటే ఇంకా ఫాంట్ సైజు, ఫాంట్ కలర్, అండ్ ఫాంట్ స్టైల్, ఫాంట్ కలర్, ఫాంట్ సైజు ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. అండ్ యూ కెన్ లింక్ చేసుకోవాలి అంటే టెక్స్ట్ని కానీ ఏదైనా లింక్ చేసుకోవాలంటే ఏ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఎస్కేప్డ్ సీక్వెన్సెస్ ప్లేస్ చేసుకోవాలన్నా, ఈ టెక్స్ట్ వేరియేషన్స్ని చూపించుకోవాలన్నా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, సూపర్ స్క్రిప్ట్స్ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు టెక్స్ట్లోనే. In this way you can use the formatting text అన్నమాట. This is the one of the example for the bold text. ఇక్కడ ఏం చేస్తున్నాను, టెక్స్ట్ని బోల్డ్ చేస్తున్నాను సమ్ ఏరియాలో మాత్రమే. ఇక్కడ పారాగ్రాఫ్స్ అనేది రాశాను. దిస్ ఈస్ ద నార్మల్ టెక్స్ట్, దిస్ ఈస్ ద బోల్డ్ టెక్స్ట్. దిస్ ఈస్ ద బోల్డ్ టెక్స్ట్ అనేది బోల్డ్గా కనిపిస్తుంది అనమాట. ఈ టెక్స్ట్ అనేది నార్మల్ ఫాంట్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద కామెంట్ ట్యాగ్స్. ఆల్రెడీ నేను చెప్పాను కదమ్మా, ఎవ్రీథింగ్ సిఎస్ఎస్ కోడ్లో ఉంటాయి అండ్ HTML కోడ్లో ఉంటాయి. ఎక్కడైనా కామెంట్స్ అనేవి రాస్తాం. ఎందుకు రాస్తాము, వెన్ ఎవర్ ద చేంజెస్ నీడెడ్ ఓవర్ దేర్, ఆ చేంజెస్ని డిస్ప్లే చేసుకోవడానికి. ఈ కామెంట్స్ అనేది బ్రౌజర్లో డిస్ప్లే అవ్వవు, కామెంట్ సెషన్ అనేది బ్రౌజర్లో డిస్ప్లే అవ్వదు. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఇక్కడ కామెంట్స్ ఎలా రాస్తాం, HTML కామెంట్స్ యాంగిల్ బ్రేసెస్ మధ్యలో ఎక్స్క్లమేటివ్ మార్క్, టూ హైఫన్స్ అండ్ కామెంట్ రాసి 2 హైఫన్స్ యాంగిల్ బ్రేస్ అనేది క్లోజ్ చేసాం. హియర్ ఇఫ్ యూ నోటీస్ ద ఎక్స్క్లమేటరీ మార్క్, దిస్ ఈస్ ద ఓపెనింగ్ ట్యాగ్ అనమాట, బట్ నాట్ ద క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. ఇక్కడ ఓపెనింగ్ ట్యాగే ఇలా ఉంటుంది. ఇలా పెట్టగానే ఓపెనింగ్ ట్యాగ్లోనే ఇలా పెట్టగానే దాన్ని కామెంట్గా తీసేసుకుంటుంది. ఈ కామెంట్స్ అనేవి వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే అవ్వవు. ఈ కామెంట్స్ అనేవి జస్ట్ రిమైండ్ ద ప్రోగ్రామర్ అనమాట, యూజర్ని కూడా కాదు, ప్రోగ్రామర్ని
ఇచ్చేయడానికి. ఇలా కామెంట్స్ అనేది రాస్తాం. యాక్చువల్‌గా మనకి కావాలి అంటే మనము టెక్స్ట్‌ని హెచ్‌టీఎంఎల్ కోడ్ అనేది, హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అనేది ప్రతి వెబ్ పేజ్‌లో చూడొచ్చు ఎక్కడ చూడొచ్చు అంటే వెబ్ పేజ్ ఓపెన్ చేస్తారు కదా! మీరు ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్ పేజ్‌లో రైట్ కార్నర్‌లో ఉంటది కదా! రైట్ క్లిక్ ఇవ్వగానే వ్యూ సోర్స్ కోడ్ అని వస్తదనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ పేజ్‌లో. అక్కడ చూసినప్పుడు క్రోమ్‌లో కానీ, ఐఈలో కానీ క్రోమ్‌లో అయితే పేజ్ సోర్స్ అని వస్తది. అండ్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అయితే వ్యూ సోర్స్ అని వస్తది. ఇలాగ ఒక్కొక్క బ్రౌజర్‌లో కొంచెం నేమ్ అనేది ఉంటది. కానీ వ్యూ సోర్స్ పేజ్ సోర్స్ ఇలా ఉంటదనమాట. సిమిలర్‌గా ఉంటాయి. అండ్ ఆ విండో అది పర్టికులర్ ఆప్షన్ అనేది క్లిక్ చేయగానే ఒక విండోలో హెచ్టిఎంఎల్ కోడ్ మొత్తం వచ్చేస్తుంది. ఒక సైడ్ ఒక విండోలో హెచ్టిఎంఎల్ కోడ్ అంతా వస్తుంది, ఆ పేజ్ యొక్క కోడ్ అంతా వస్తుంది అనమాట. అండ్ ఆ కోడ్ని కూడా మనం చూడొచ్చు. ఆ కోడ్ చూసినప్పుడు ఈ కామెంట్స్ ఇలాంటివన్నీ కూడా చూడొచ్చు అనమాట. అలా కోడ్ చూసినప్పుడు నార్మల్గా అయితే వెబ్ పేజ్లో అయితే ఈ పర్టికులర్ కోడ్ అనేది డిస్ప్లే అవ్వదు. ఇఫ్ యూ రైట్ ఇన్ ద బాడీ ట్యాగ్ ఆర్ హెడ్ ట్యాగ్ ఎక్కడ రాసినా కానీ. అండ్ ఇన్స్పెక్ట్ అండ్ మేడం మీరు ఇదేమో ఇలా చెప్పారు, కానీ డాక్ టైప్ చెప్పినప్పుడు ఇలాగే పెట్టి డాక్ టైప్ పెట్టారు కదా, డాక్ టైప్ హెచ్డిఎంఎల్ అని పెట్టారు కదా అని చెప్పి మీకు ఒక డౌట్ రైజ్ అవ్వచ్చు. కానీ ఇలా పెట్టి డాక్ టైప్ హెచ్డిఎంఎల్ అని పెడితే దాన్ని డాక్యుమెంట్ డిక్లరేషన్ అనొచ్చు. దాన్ని డాక్యుమెంట్ డిక్లరేషన్ అంటారు. బట్ కామెంట్ సెక్షన్కి ఏంటి అంటే లెస్ దాన్ సింబల్, యాంగిల్ బ్రేస్ అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్ అండ్ 2 హైఫన్స్ వచ్చింది కదా, ఈ పర్టికులర్ ట్యాగ్ని మనం ఏం చెప్తాం, ఈ పర్టికులర్ ఓపెనింగ్ ట్యాగ్ని మనం ఏం చెప్తాము అంటే పర్టికులర్ ట్యాగ్ని కామెంట్ సెక్షన్ అని పెడతాం. ఇలాగే 2 హైఫన్స్తో ఎండ్ అయితే దాన్ని కామెంట్ సెక్షన్ అని చెప్పొచ్చు. We can inspect the HTML elements too in an code. ఎలా చేయొచ్చు అంటే, ఎలాగ HTML ఎలిమెంట్స్ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఒక పర్టికులర్ ఎలిమెంట్ మీద రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది అంటే చూస్ ఇన్స్పెక్ట్ అనేది ఆప్షన్ వస్తుంది అనమాట. అక్కడ మనం ఇన్స్పెక్ట్ చేసినప్పుడు వెదర్ ఇట్ ఈస్ హెచ్టిఎంఎల్ కోడా, సిఎస్ఎస్ కోడా అనేది కూడా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ we are going with the HTML colors. యాక్చువల్లీ హెచ్టిఎంఎల్లో కలర్స్ ఎలా యూస్ చేస్తాం మేడం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. టెక్స్ట్కి కలర్స్ యూస్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్స్ యూస్ చేసుకోవచ్చు, మార్జిన్ కలర్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ విల్ రైట్ దోస్ ఇన్ ద స్టైల్స్ అనమాట. పర్టికులర్ టెక్స్ట్కి స్టైల్స్ రాసేటప్పుడు అలాంటి కోడ్ అనేది యూస్ చేసుకుంటాం. డైరెక్ట్గా కలర్ నేమ్ ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఆర్జీబీ కోడ్స్ ఇవ్వచ్చు, హెక్సాడెసిమల్ కోడ్స్ ఇవ్వచ్చు, హెచ్ఎస్ఎల్ కోడ్స్ ఇవ్వచ్చు, ఆర్జీబీఏ, హెచ్ఎస్ఎల్ఏ, ఇట్లాగా మనం వాల్యూస్ అనేవి ఇవ్వచ్చు. సమ్ ఆఫ్ ద కలర్స్, ఎగ్జాంపుల్ కలర్స్ ఓవర్ హియర్ టమోటో ఆరెంజ్, డోజర్ బ్లూ అండ్ గ్రే, స్లేట్ బ్లూ, వైలెట్, లైట్ గ్రే ఎక్సెట్రా. దాన్ని ఎలా ఇస్తున్నాం, హెడ్డింగ్ 1కి స్టైల్ ఇస్తున్నాం. హెడ్డింగ్ 1 యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉండాలంటే డార్జర్ బ్లూ అని ఉండాలి అంటున్నాం. హెడ్డింగ్ 1 ఏంటి, హెలో వరల్డ్. హెలో వరల్డ్ యొక్క వెనకాల కలర్ ఎలా ఉండాలి అంటే డార్జర్ బ్లూలో ఉండాలి అంటున్నాం. సపోజ్ ఒక పారాగ్రాఫ్ రాస్తున్నాం, ఆ పారాగ్రాఫ్ని ఎలా కనిపించాలి, టమోటో కలర్లో చూపించాలి. పారాగ్రాఫ్ యొక్క అంటే ఆ పారాగ్రాఫ్ని హైలైట్ చేస్తున్నాం అనమాట. పర్టికులర్ పారాగ్రాఫ్ని హైలైట్ చేసుకోవడానికి కూడా మనము అలాగా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ కలర్ మనం మార్చుకోవచ్చు. టెక్స్ట్ కలర్ ఎలా పెట్టుకోవచ్చు, జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అని పెడతాం. బట్ టెక్స్ట్ కలర్ అనుకో డైరెక్ట్ కలర్ ఇచ్చేసుకోవచ్చు, కలర్ కోలన్ టమోటో అనేది ప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట. బార్డర్ కలర్స్ కావాలి అంటే బార్డర్కి బార్డర్ హైఫన్ కలర్ అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే బార్డర్స్ని ఇట్లాగా ఓవరాల్గా బార్డర్ని కూడా ఇలా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద ఎక్స్టర్నల్ రెఫరెన్సెస్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ని కానీ, ఎక్స్టర్నల్ వెబ్ పేజెస్ని కానీ, లేకపోతే ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్స్ని కానీ మనం ఈ ఫైల్స్ అన్నిటినీ హెడర్ ఫైల్లో లింక్ చేసుకోవచ్చు. హౌ వీ కెన్ లింక్ దోస్ ఫైల్స్ అంటే లింక్ స్పేస్ REL is equal to style sheet space href is equal to https://www.w3schools.com/html/slides.com.
ఇలాగైతే యూఆర్ఎల్ లింక్ అనేది ప్లేస్ చేస్తున్నాం. అలా కాకుండా మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం, ఆ వెబ్సైట్లో కరెంట్ ఫోల్డర్లో ఉంది. అలాంటప్పుడు htrls /html/styles.css అన్న ఇవ్వచ్చు. లేదు కరెంట్ పేజ్లోనే ఉంది, సేమ్ ఫోల్డర్లోనే ఉంది, అలాంటప్పుడు href styles.css అంటే డైరెక్ట్గా ఫైల్ నేమ్ ఇవ్వచ్చు, ఫైల్ యొక్క లొకేషన్ ఇవ్వచ్చు, లేకపోతే వెబ్ లింక్స్ ఇవ్వచ్చు. ఎలా అయినా ఎక్స్టర్నల్ సోర్స్ని మనమైతే లింక్ చేసుకోవచ్చు మన ఫైల్కి. ఇక్కడ నేను సిఎస్ఎస్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఆర్ఎల్స్ ఇప్పుడు స్టైల్ షీట్ కాకుండా జావా స్క్రిప్ట్ ఉంది అనుకోండి, ఇక్కడ జావా స్క్రిప్ట్ పెడతాం, ఇక్కడ జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది ప్లేస్ చేస్తాం. In this way you can refer the external files to our HTML code. Now we are going with the links. ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్లో లింక్స్ కానీ హైపర్ లింక్స్ కానీ ఎలా ప్లేస్ చేస్తాం, అదేమవుతుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇంకొక డాక్యుమెంట్లోకి జంప్ అయ్యి వెళ్ళిపోతుంది. జస్ట్ మౌస్ అక్కడ ప్లేస్ చేసి క్లిక్ చేయగానే మనకి ఆ పేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ లింక్ డజంట్ టు బి ఏ టెక్స్ట్ లాగా ఉండదు, సమ్ ఇమేజ్ లాగా ఉండదు. ఇట్ కెన్ బి ఇమేజ్ లాగా ఉండొచ్చు, లేకపోతే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లాగా ఉండొచ్చు, జస్ట్ ఒక స్పెల్లింగ్ లాగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అనమాట. ఓన్లీ టెక్స్ట్ అనే చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ దాని మీద క్లిక్ చేయగానే మనము ఇంకొక పేజ్లోకి, ఇంకొక వెబ్ పేజ్లోకి, ఇంకొక వెబ్ బ్రౌజర్లోకో, లేకపోతే ఇంకొక బ్లాగ్ స్పాట్లోకి, ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు. మనం ఏదైతే అడ్రస్ ఇచ్చుంటామో దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. దాని సింటాక్స్ ఎలా ఉంటుంది, లింక్స్ ఎప్పుడు కానీ ఏ ట్యాగ్తో రాస్తామో అని ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను. ఏ స్పేస్ href URL అడ్రస్ ఇస్తాం, అండ్ ఆ టెక్స్ట్ ఏదైతే మనకు డిస్ప్లే అవ్వాలో ఆ టెక్స్ట్ని ఇచ్చి అండ్ ఏ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాం. టెక్స్ట్ కాకపోతే ఇమేజ్ ఇచ్చుకోవచ్చు. ఇమేజ్ ఇవ్వాలి అంటే అగైన్ ఇక్కడ ఇంకొక ట్యాగ్ పెట్టుకోవాలి, ఇమేజ్ ట్యాగ్ అనేది ప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇమేజ్ ట్యాగ్ని ప్లేస్ చేసుకొని మనం దానికి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఏ స్పేస్ href ఇమేజ్ యొక్క URL ఇచ్చాను, and visit our HTML tutorial /a. Thank you guys, that's all for today's topic. ఇక్కడ నేను జస్ట్ లింక్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాము, కలర్స్ ఏముంటాయి, HTMLలో ఏమేమి ట్యాగ్స్ ఉన్నాయి, ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఏమున్నాయి, ఇలాంటివి మాత్రమే చెప్పాను. నెక్స్ట్ వీడియోస్ HTML టేబుల్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి ఆ వీడియోస్ కూడా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ guys. Please subscribe to my channel if you are watching for the first time and hit a like button.